విజయవాడలో మాజీ కార్పొరేటర్ నందెపు జగదీష్ అర్ధనగ్న ప్రదర్శన శిరోమండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గూండాగిరి గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశాడనే కోపంతో దళిత వైసీపీ నాయకుడు నందెపు జగదీష్ కు చెందిన భవనాన్ని జేసీపీల సాయంతో కూల్చివేశారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన జగదీష్ కూల్చేసిన భవనం ముందు శిరోమండనం చేయించుకున్నాడు. అర్ధనగ్నంగా నిరసన తెలుపుతూ నందెపు జగదీష్ భార్యకు శిరోమండనం చేస్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజావేదిక పూజ చేసిన 5 సంవత్సరాలు విధ్వంసం పరిపాలన అంటారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. 4వ తారీఖు అయింది. నన్ను చంపేస్తానని అంటాడు. చచ్చిపోయి సాధించేది నా బిల్డింగ్ ఉంది. ఈ లైన్ లో 100 ఉన్నాయి. ఏమండి, ఈ లైన్ లో 100 ఉన్నాయి. ఏం చేస్తారో బోండా ఉమామేశ్వర కూడా చెప్తున్నా. బోండా ఉమామేశ్వర గారికి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి పోకుండా మంచి పని చేశాడు. ఎంత ఆవేశపరం ఏంటంటే ఆయన టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన 4వ రోజున మినిస్టర్ కావాలంట. మమ్మల్ని రాజీనామా చేయమంటాడు. మేము చేయమని చెప్పా. రోజుకోసారి వైసీపీలోకి వెళ్ళిపోదాం అంటాడు. వెళ్దాం అందరూ అన్నారు. నేను వైసీపీలోకి వస్తానన్నా అని చెప్పా. ఆయన వైసీపీకి వెళ్ళలేదు. దేవుడి దేవల్ల మళ్ళీ చంద్రబాబు చెప్పను. జగదీష్ గారి ప్రాణం పోయినా కానీ అబద్ధం చెప్పను. నా కోసం చేసి నేను ఇంకా చెప్పాల్సిన ఆవేదన ఉంది. రేపే చెప్తాను. ఇప్పుడు నా మిసెస్ కి నేను గుండు చేపిస్తున్నాను. అవన్నీ కూడా ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ఉందని సరే గుండు చేయించుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ఇక్కడికి రమ్మనమనండి. ఆయన ఉంటే రావాలి బోండా ఉమా ఎక్కడికి తక్షణమే సోది కబుర్లు చెప్పాకు. కోర్టుకెళ్ళి స్టే తీసుకోమన్నాడు 13వ తారీఖున. ఎందుకంటే నాకు సైన్యంలో ఉన్నాయన్నారు. ఓకే, వెళ్ళలేదు కదా, నీ కర్మను అనుభవించు. ఇంకోటి చెప్తున్నా, బోండా ఉమా అభివృద్ధి ఇచ్చాడు ఎలక్షన్ లో. అతని బిల్డింగ్ ఎక్కడ కమర్షియల్ బిల్డింగ్ భవానీపురంలో ఉంది, హోటల్. అలాగే కళ్యాణ మండపంలో హైటెన్షన్ వైర్ల కింద ఉంది. పర్మిషన్ లేవు, వెళ్ళి పూర్పించు. నా వల్ల కాదన్న ఎమ్మెల్యే అక్కడ హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళు. హైకోర్టు జడ్జికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చో. అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని రిప్రజెంటేషన్ ఇవ్వు. రిప్రజెంటేషన్ ఇచ్చేసి నీ బిల్డింగ్ నాకు అమ్మిన ఉన్నాడు కదా, నీకు చెప్పు. నీ తప్పు లేదు కదా, తలా కాపీ 1,00,000 కాపీలు పెట్టించు. 1,00,000 కాపీలు పెట్టించు. ఇది 1,00,000 కాపీలు పెట్టించమంటున్నాడు ఆయన. ఒక పెద్ద ఒక ఆఫీసర్ తీసుకో, తలా ఒకటి ఇవ్వండి అని అంటాడు. నాకు శ్రీరామంలో చెప్పిస్తానని అంటున్నాడు బోండా ఉమామేశ్వర గారు. బోండా ఉమామేశ్వర గారు నాకు శ్రీరామంలో చెప్పిస్తానని అంటాడు. ఓకే, చేయించమని చెప్పండి. చేయించుకుంటా. నా భార్య నా పిల్లలు చేయించుకుంటున్నాను శ్రీరామంలో. బోండా ఉమామేశ్వర నువ్వు చేయటం కాదు అంట. దళితుడికి ఎవరికో సుబ్రహ్మణ్యం కాళ్ళకి చేశారంట. నాకు చేయించుకుంటా. విజయవాడ 35వ డివిజన్ పెజ్జోనిపేటలో కూటమిలో అధికార బాధ్యతలు చేపట్టి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 5 వాటిపై సంతకం చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి 35వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటిపండ్ల బాల, మెడబలిమి ధైర్యానంద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటిపండ్ల బాల, మెడబలిమి ధైర్యానంద్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా టీడీపీలో ప్రచార బాధ్యతలు నిర్వహించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యుడు సుజనా చౌదరి గెలుపునకి ముఖ్య పాత్ర పోషించి వారి గెలుపునకు కార్యకర్తలైన టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఎస్ బేగ్ కు 35వ డివిజన్ టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి విజయోత్సవాలను నిర్వహించి ఎంఎస్ బేగ్ తో కేక్ కట్ చేయించి డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు సుమారు కిలోమీటర్ నుంచి భారీ ర్యాలీతో ఎంఎస్ బేగ్ ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ సందర్భంగా మా 35వ డివిజన్ తరఫున ఈ కొద్దిగా కేకులు కట్టే ఉద్యోగంగా మేము వారి ద్వారా ఎంఎస్ బేగ్ గారి నాయకత్వం, ఎంఎస్ బేగ్ గారి నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ శిశుపాలుడిని మించి పాపాలు చేశాడని, జగన్ పాపాల రాయుడని విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విమర్శించారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శిశుపాలుడంటూ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. జగన్ గత 5 ఏళ్లుగా లెక్కలకి మించి పాపాలు చేశాడని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాపాల లిస్టు లెక్కలు అందటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో ఈ రాష్ట్రంలో పైచాచికంగా దాడులు గాని, హింసాత్మక సంఘటనలు గాని, మరి ఏ వర్గం కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతికే సందర్భాలు ఈ రాష్ట్రంలో లేదు. ఆయన బ్యాండ్ మేళం బ్యాచ్ కూడా మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ మంత్రులందరూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం మందే, ఆ వచ్చిందని ఎవరిని వదలం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలోని హింసని ప్రోత్సహిస్తే విధంగా మాట్లాడుతున్నారా? మీకు 151 సీట్లు ఇచ్చిన ఇష్టపడిన రాష్ట్ర ప్రజలే. మరి 5 ఏళ్లలో మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మరి ఇతర నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని ఒక సైకో రాష్ట్రంగా, ఒక పైచాచికమైన రాష్ట్రంగా, ఒక భయాందోళనమైన రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజలు బతికారు. మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఒక ఓటు, ఒక ఆయుధం కూడా మేము మొట్టమొదటి చెప్పినాం. 2024 వరకే మీకు అవకాశం, 2024 తర్వాత మిమ్మల్ని బట్టలు ఓడదీసి కొడతారు అని చెప్పేసి అన్నాం. ఆ రోజు అన్నాం. మరి రాష్ట్ర ప్రజలు భయప్రాంతమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రోజున ఒక ముఖ్యమంత్రి గానీ, నీ మంత్రివర్గ సహచరులు గానీ, లేదా ఎమ్మెల్యేలు గానీ, శాసన ఇతర ఎంపీలుగా, మాజీ ఎంపీలు గానీ, వీళ్ళందరితో ఏ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న భారీ స్థాయిలో 165 స్థానాలు ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఇచ్చారంటే ప్రజలు భారీ మెజారిటీతో ఇచ్చారు. ఇవాళ అన్ని ఒక ఎస్సీ అని కాదు, బీసీ అని కాదు, మైనార్టీ అని కదా, ఇంకొన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు నీ మీద తిరుగుబాటు చేసి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమికి బలపరిచి ఆమోదించారంటే ఇక్కడే తెలుస్తుంది నీ యొక్క సైకో పాలన, నీ యొక్క పైశాచికమైన పాలన, నీ యొక్క దుర్మార్గమైన మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. మరొకసారి అవకాశం నీకు కల్పించే అవకాశం లేదని ప్రజలు తిరస్కరించారు. ఇంకా భవిష్యత్తులో కూడా నీకు ఇక మనగడ లేదు. మీ వైఎస్ఆర్ పార్టీ, వైకాపా పార్టీ నాయకులందరూ కూడా మోటాములు చదువుకుని వెళ్ళిపోవడమే. ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో సముచిత సుపీరితమైన పరిపాలన సాగింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సుఖశాంతంతో ఉంటారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా ఆలోచించే ప్రజలు నిర్ణయించి తీసుకున్నారు తప్ప 5 ఏళ్ల వరకు కూడా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు జీవితాంతం ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. మీలాంటి సైకిల్కి మరొకసారి అవకాశం కల్పించే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలు నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఇక్కడ డిపాజిట్లు లేకుండా పోయారంటే ఇంతకంటే ఘోరమైన రాజకీయ పార్టీ మరొకటి లేదు. ఎక్కడైనా సరే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం జరిపించారు. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు చిత్రపటం అందజేసిన ఆలయాధికారులు. అనంతరం గౌరవ మంత్రివర్యులు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కెఎస్ రామారావు గౌరవ మంత్రికి అమ్మవారి శ్రీ కనకదుర్గ ప్రభ వైభవం పుస్తకాన్ని అందజేశారు. దిగ్విజయమస్తు మనోరథా పరిపూర్ణా భవంతు. ఇచ్చారా? ఇచ్చారు.
మొబైల్ విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ నందు రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజక అభ్యుదయ సంఘం అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ రావును అభినందించారు. రజక సామాజిక వర్గంలో అనేక మంది పేదలు ఉన్నారని వారిని ఆర్థికంగా పైకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం జరిగింది. అనంతరం ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వల్లూరు మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల ప్రారంభానికి ముందే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మహాప్రస్థాన రథాన్ని సొంతంగా కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అలా ఉండండి. మధుసూదన్ రావు రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి. మా రజక అభ్యుదయ సంఘం ద్వారా ఈ రోజున స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మా సంఘ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్లు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కాలర్షిప్లు, అలాగే 4th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్కూల్ బుక్స్, అలాగే ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి ఖర్చులు ఇవ్వటం, అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేయటం ప్రతి సంవత్సరం కూడా మేము చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10 లక్షల వరకు మా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందండి. రజక అభ్యుదయ సంఘం ద్వారా ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు దీనికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు విచ్చేయడం జరిగిందని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈదుల్ అదా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొని ఇస్లాం మత గురువు రిజ్వీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నమాజ్ కొరకు మసీద్ కమిటీ సభ్యులు ఈద్గాలో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. మరియు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. आज दुआ में भी एमएलए साहब दिए होने से जनसवारी उनके नाम पर दुआ जल्दी वो लोग बोल रहे। शुक्रिया भाई। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व शफीना व नबियना मौलाना मुहम्मदिन बारिक व सल्लिम। अल्लाहुम्मा अंता सलाम व मिनका सलाम व इलैका यरजउ सलाम। हय्यना रब्बना बिसलाम वादखिलना जन्नत दारस्सलाम व तबारक रब्बना व तआलैत या ज़ल जलाली वल इकराम। या इलाहल आलमीन उन्हें शिफाए कामिल अता फरमा दे। अल्लाह जो मुसलमान के बच्चे या बच्चियां बगैर शादीशुदा के घरों में बैठे हुए उनको गैब से रिश्ता तय फरमा दे। या इलाहल आलमीन मुसलमान के बच्चे या बच्चियां मुलाजमत के लिए दर बदर भटक रहे हैं, अल्लाह गैब से उनको मुलाजमत अता फरमा। अल्लाह जो मुसलमान रोजी के एतबार से परेशान उनको रिस्क में बरकत अता फरमा दे। इधर देखो। ఏలూరు నగరంలో సేవా రంగంలో గత 47 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న సేవా సంస్థ హేలాపురి లయన్స్ క్లబ్ 2024-25 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం న్యూ అశోక్ నగర్ నందు గల హేలాపురి లైన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ నందు నిర్వహించారు. ఏలూరు లైన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు లైన్ కేబీరావు అధ్యక్షతన జరిగిన సభలో నూతన అధ్యక్షులుగా లైన్ పి వెంకటరమణ, సెక్రటరీగా లైన్ సంకు సురేష్, కోశాధికారిగా లైన్ డి రమాదేవి ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వపు విజయవాడ జిల్లా లైన్స్ గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ఎంపిక కాబడ్డ లైన్ దామర్ల శ్రీశాంతి నూతన కమిటీతో ప్రమాణం చేయించారు.
నేను నూతన ప్రెసిడెంట్ గా 2024-25 సంవత్సరానికి ఎలక్ట్ అవడం జరిగింది. ఈ సందర్భంగా హేలాపరి లయన్స్ క్లబ్ యొక్క ప్రతిష్ట ప్రభావాలని నూతన సంవత్సరంలో మరింత పెరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేసి మరింత ఈ క్లబ్ యొక్క ప్రతిష్టను పెంచుతానని చెప్పేసి నా కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ ఈ విధంగా నేను మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గరాల గ్రామంలో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ మరియు చింతమనేని ప్రభాకర్ల ఆత్మీయ కలయిక జరిగింది. వీరిద్దరిని చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం దెందులూరు నియోజకవర్గంలోని మండల పార్టీల అధ్యక్షులు, నాయకులను చింతమనేని ప్రభాకర్ రాష్ట్ర మంత్రి పార్థసారథికి స్వయంగా పేరు పేరున పరిచయం చేశారు. అనంతరం చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో అందరూ పాల్గొని పోలవరంలో జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో బక్రీద్ పండుగ సందర్భంగా స్థానిక పడమర వీధి పాలతూము సెంటర్ లో ఉన్న మసీదులో ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నమాజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగర ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని పలు మసీదుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పాలతూము సెంటర్ మసీదుకు మెయిన్ బజార్ లో ఉన్న షాపు శిథిలావస్థలో ఉందని, ఆ షాపును పునర్నిర్మించడానికి తన సహకరిస్తున్నట్లు, అలాగే నగరంలోని కబ్రస్థాన్ అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మసీదు పెద్దలు, సభ్యులు ఎంఎస్ఆర్ పెదబాబుని అభినందించారు. చేసుకోవచ్చు. మరి గత 10 సంవత్సరాలుగా అట్లాగే చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేషన్ పరంగాను, గవర్నమెంట్ పరంగాను కూడా శాసనసభ్యులు వారి సహకారం తీసుకొని అన్ని చేస్తామని చెప్పి, మీకు ఎవరికి అవసరం ఉన్నా కానీ మరి నన్ను సంప్రదించినా, శాసనసభ్యులు వారిని సంప్రదించినా కానీ మీ అవసరాలన్నీ తీర్చే దిశగా మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి, నగర ప్రజలందరికీ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అట్లాగే మన బజార్లో గడియార స్తంభం సెంటర్లో ఎలక్ట్రానిక్స్ అందులో మన మసీద్కి సంబంధించినటువంటి ఒక షాప్ ఒకటి ఉన్నది.
దాన్ని పడేసి రెనోవేట్ చేసి ఒక షాప్ కింద తయారు చేసి రెడీ చేసిమని చెప్పి మన యూనస్ గారు, అట్లాగే మన మసీదుకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అడిగారు. మొన్న రైనీ సీజన్ అడగడం వల్ల అది కొంచెం పడేస్తే అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ విచ్చేసి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆలయముఖ మండపం వద్ద వేదాశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాలు సత్కరించి చిత్రాన్ని బహుకరించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. అదేవిధంగా నా పేరు చెప్పి ఎవరైనా ప్రభుత్వంలో పని చేస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తారని, అటువంటి వారెవరైనా చెప్తే వెంటనే తమకు తెలియచేయాలని తెలిపారు. తప్పకుండా అందరి సపోర్ట్ తోటి సూచనలతోటి ఆదర్శవంతమైన జంగారెడ్డి టౌన్ ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది. మరి ఇలాంటి అలయన్స్, ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి. ఇది ఒక చరిత్ర. ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తీర్పడం జరిగింది. ప్రజలు సంక్షేమం కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు. మరి ఒక విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అండగా, ఒక అన్నలాగా, తమ్ముడులాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా. ప్రధానంగా ఎటువంటి అజెండాతో చంద్రపూడి నియోజకవర్గం ముందుకు వెళ్ళాలనుకుంటారు? ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవరం రావడం జరుగుతూ ఉంది. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో వృద్ధులు, వికలాంగులు, అనాథ పిల్లలకు సేవ చేయడం అందరూ గర్వించదగ్గ విషయమని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. ఏలూరు హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ 3వ వార్షికోత్సవం రామకృష్ణపురం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ సమీపంలో బ్రిడ్జ్ కింద నివాసం ఉంటున్న పేద కుటుంబాలు, అనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ నూర్జహాన్ పెదబాబు హెల్పింగ్ హార్ట్స్ వార్షికోత్సవ కేకును కట్ చేశారు. అనంతరం పేదలు, అనాథలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను, పరుపులు, దోమతెరలు, దుప్పట్లు, పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 3వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, హెల్పింగ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు షేక్ హఫీజ్, ఆయన తండ్రి షేక్ సలీం, తల్లి ఆజ్మీ, సేవా సంస్థ సభ్యులు షరీఫ్, ఆలిఫ్, ఫారూక్, గణేష్, షారూక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా, టీం అందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా చదువుకునేటటువంటి వయసులో మరి ఇంటి దగ్గర ఇచ్చేటటువంటి పెద్దవాళ్ళు ఖర్చులకు ఇచ్చేటటువంటి ఆ డబ్బులతో మరి పేదవారికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచన, మరి చాలా మంచి ఆలోచన చేస్తూ వాళ్ళందరికీ కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా వీరందరూ కూడా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఎంతో మందికి పేదవారికి అండగా ఉంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి దాదాపుగా 350 రోజులు మరి పేదవారికి మరి భోజనాన్ని పెట్టి వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చారు. అదేవిధంగా 250కి పైగా మరి పుట్టినరోజులు, అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ వారికి కొత్త బట్టలు కానివ్వండి, అలాగే మరి భోజనం ఏర్పాటు చేయడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి
సౌకర్యాలు కల్పిస్తూ వారందరికీ కూడా అండగా ఉంటూ ఉన్నారు. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే మెడికల్ క్యాంపులు కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, మరి నిత్యావసర సరుకులు, అలాగే కూరగాయలు పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు ఏలూరులో. కోవిడ్ టైంలో మరి ప్రజలు కూడా బయటికి రానటువంటి సమయంలో ప్రతిరోజు కూడా పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానివ్వండి, సరుకులు కానివ్వండి, అట్లాగే కూరగాయలు అవన్నీ కూడా ప్రతిరోజు కూడా మరి పంపిణీ చేసి మరి ఎవరైతే రోడ్డు మీద అనాథలుగా ఉంటారో ఆశలైనటువంటి ప్రజల్ని గుర్తించి వాళ్ళ వద్దకే తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా సుమారు 150-200 మందికి భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మరి కడుపుకున్నటువంటి ఆకలిని వాళ్ళు తీర్చారు. ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 50-60 మంది ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేటువంటి మరి పాకెట్ మనీ ఏదైతే ఉన్నదో అది వృధాగా ఖర్చు పెట్టకూడదు, మనం పేదవారికి సహాయం చేయాలని చెప్పేసి మంచి సంకల్పంతో మంచి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఏర్పడి మరి వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పాకెట్ మనీని సేవ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఏలూరులో అనేక రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ముందుగా మా ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి విచ్చేసిన మా పెద్దనాన్న ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి, అలాగే శ్రీమతి నగర్ మేయర్ నూజహాన్ పెద్దమ్మ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం చూసుకున్నట్టయితే కరోనా కష్టకాలంలో సామాన్యులు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో మన రోడ్డు పక్కన ఉన్న భిక్షాటకులు కానీ, నిరుపేదలు కానీ వారికి ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సో నేను మా టీం ఒక బృందంగా మాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మాకు సహకరించిన మా తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సో కరోనా 2021లో మొదలుపెట్టి నేటికి 3 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రామకృష్ణాపురం ఫ్లైఓవర్ కింద ఉన్న వారికి ఒకరు నెలపడే సరిపడా నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు ఇవ్వడం కానీ, అలాగే చిన్నపిల్లలకి చదువుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు, బ్యాగ్స్, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము ఈ 3 సంవత్సరాల్లో దగ్గరగా 350 రోజులు పైగా భోజనం చేయడం. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బర్త్డే పార్టీస్ అనేటప్పటికి, బర్త్డే వచ్చేప్పటికి ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, పార్టీస్ చేసుకోవడం. కానీ మా సంస్థ ద్వారా ఇప్పటికి 270 మంది పుట్టినరోజులు నిరుపేదల సన్నిధిలో గానీ ఆర్గనైజ్ మానవత ఏలూరు శాఖకు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా మేతర అజయ్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఏలూరు శాఖ మానవత సంస్థకు నూతన అధ్యక్షులుగా పి కనకదుర్గ ఎన్నికయ్యారు. ఏలూరులోని ఆయుష్ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సందర్భంగా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు మాట్లాడారు. తనలో కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు మానవత సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రోగులకు ఉచితంగా సేవలు అందించడంతో పాటు వారికి తగిన ప్రోత్సాహం కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడుసుమల్లి నిర్మల, ఆలపాటి నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, పలువురు మానవత సంస్థ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి మనకి వేదికరించినటువంటి ఆయుష్ హాస్పిటల్ ప్రాంతీయ భేదములు లేకుండా అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యుల నా వంతు సహకారం అందించి జీవితాలలో వెలుగులు నింపుతామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అకాడమీ 2024-25 సంవత్సరానికి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు ఏలూరు హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ జరిగింది. ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా నేను మేతర అజయ్ బాబుగా, మరి కమిటీ పెద్దలు, మండల చైర్పర్సన్స్, అలాగే డైరెక్టర్స్, అలాగే జిల్లా కమిటీ, కేంద్ర కమిటీ వారు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి మానవతా కమిటీ కుటుంబ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే ఒక భరోసా, ఒక నమ్మకం. మరి ఈ సంవత్సరం పాటు మేము చేసిన కార్యక్రమాల్లో అందరికి కూడా నమ్మకం పెరిగి మరి ఈ రోజున మరి అడిషనల్ నిర్మా గారి యొక్క నాయకత్వంలోని మరి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా మరి 2023-24 సంవత్సరంలో దాదాపు 2000కి పైబడి అబౌడి సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది.
దీన్ని తీసుకోవడం ద్వారా వచ్చిన ఏదైతే సభ్యత్వాలు సొమ్ముతో సంవత్సరం పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా విద్యానిధిని ఏర్పాటు చేసి దాంట్లో నుంచి వచ్చిన వారికి పేద విద్యార్థులను చదివించడం, వారికి ఆర్థిక సహాయం చేయడం, వారితో పాటు రోగంతో ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో పేదవారికి మందులు కొనేయడం, ఆపరేషన్ చేయించడం, అనేకమైన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు ఈ సంవత్సరం చలివేంద్రాలు కానీ ఇతరతర కార్యక్రమాలు కానీ అలాగే కరోనా టైంలో అనేక మందిని ఆదుకోవడం కానీ ఇటువంటి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా పర్యావరణ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ యొక్క నివారణ నిషేధించడం, వాటితో పాటు గుడ్డ సంచులు ఏర్పాటు చేసి అందరూ కూడా గుడ్డ సంచుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కార్యక్రమాన్ని రేపు రాబోయే 2024-25లోని మరి ఏలూరులో ఉన్న ప్రజలందరూ కూడా సభ్యత్వం స్వీకరించి మానవతా కుటుంబ సభ్యులుగా వారిని ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని, అందరూ ఎవరు ఏ కష్టం వచ్చినా ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని మాకు ఆపద